మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఆరాధన కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని కృపను బట్టి మరొక మాసంలో ఏ నెల ఇది? ఎండలన్నీ దేవుడు తగ్గించాడు. వేసవికాలం అంతా గడిచిపోయింది. ఇక వర్షాకాలం అడుగు పెట్టాం. దేవుని మహాకృపను బట్టి సంవత్సరం అంతా ఎండలు తగ్గిపోయినట్టే. ఇక నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి, వర్షాలు పడతాయి, సమృద్ధి వర్షాలు పడాలి. ఆమేన్ చెప్ప సమయంలో దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం. బైబిల్ చక్కగా అందరు తీయండి. 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుంటాను. అలాగే చదవండి అక్క. తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా మాట చూడండి. నీవు నీరు కట్టిన తోట వలెను. ఎలా ఉండాలంట? నీరు కట్టిన తోట వలెను. బాగా గమనించండి. 58వ అధ్యాయంలో చక్కగా ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవసించి ప్రార్థన ఎలా చేయాలో, ఎలాంటి అనుభవం కలిగి ఉండాలో అవన్నీ తేటగా అధ్యాయం అంతా చక్కగా రాయబడిన మాటలు. ఆ ప్రార్థన వల్ల, వారి జీవితంలో చేసిన కార్యాల వల్ల దేవుడు చక్కగా చెప్పే విషయం ఏంటంటే, ఏ వ్యక్తి జీవితంలోనైనా అలా దీవెన పొందే మార్గాలుగా తెలియజేసిన మాట ఏంటంటే, నీవు నీరు కట్టిన తోట వలెను. ఎలా ఉంటారండి? నీరు కట్టిన. అలా చెప్పుకుంటూ వస్తూ ఆ 12వ వాక్యం చదవండి అక్క. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పునాదులను నువ్వు మరలా కట్టెదవు, విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు అని పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. తలల పైకెత్తి నా వైపు చూడాలి మీరు. చక్కగా మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, ఇక్కడ నీవు నీరు కట్టిన తోట వలె ఉందుదువుగాక. ఎంతమందికి ఆశ ఉంది తోటలాగా ఉండాలని? మీకు సంతోషంగా చెప్పండి. ఎంతమందికి ఆశ ఉంది? ఎలా ఉండాలని? నీరు కట్టిన తోట వలె. తెలుసు కదా నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మీరు గమనించండి. అందుకే దేవుడు అంటాడు, చక్కటి వాగ్దానం చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నీరు కట్టిన తోట వలె నువ్వు ఉండాలి. దేవుడు తోటను గురించి అనుభవాలు మనకు బాగా తెలుసు. తోట అంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి. రకరకాల వాటిని తోటలు అంటారు. ఇవన్నీ నీరు కట్టే తోట ఏదైనా తోట అనే సందర్భాన్ని మనం గమనిస్తాం. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని తోటలకు కొన్ని మంచి పేర్లు పెడతారు. అది మామిడి తోట అంటే మామిడి తోట అంటారు. జామపళ్ళ కాయలైతే జామపళ్ళ తోట, సపోట పళ్ళు అయితే సపోట పళ్ళ తోట. అంటే ఇలా ఏది పండితే వాటి గురించి చక్కగా వాటి నేమ్ చెప్తూ ఆ తోట అంటారు. కానీ మనం బాగా గమనించాలి, సృష్టికర్త అయిన దేవుడు మనలనే నిన్ను ఒక తోట వలె చేస్తాను, నిన్ను ఒక తోట వలె ఉంచుతాను. నిజంగా మన వ్యక్తిగత జీవితంలో
దేవుడే మనల్ని తోటవలే చేయటం ఆశ్చర్యమైన విషయం. అంటే మన జీవితంలో ఆత్మ సంబంధంగా ఎలాంటి ఉద్దేశాలు మనల్ని కోరుకుంటున్నాడు, మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడు. నీరు కట్టిన తోటవలే మనం జీవించాలి, అలాగ ఉండాలని దేవుడు ఆశపడుతున్న ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నీరు కట్టిన తోటకు చాలా చక్కటి ఉద్దేశములు, చక్కటి ఆత్మ సంబంధం కనబడటము, ఎప్పుడు పచ్చదనంగా ఉండటము మనం చూస్తాం. ఎందుకంటే నీరు కట్టిన తోటకున్న అనుభవం దేవుడు వాటిని పోల్చి మనకు చెప్తున్నాడు. వేటిని పోల్చి? తోటను పోల్చి మీరు ఎలా ఉంటారంటే నీరు కట్టిన తోట వలె ఉంటారు. మీరే తోట కాదు అంటే మీరు అలాంటి అనుభవము ఉంటారు. మీరు బాగా గమనించాలి. అలాంటి అనుభవం కలిగి ఉంటారు. అలాగూ మిమ్మల్ని నేను చేయగలుగుతాను, అలాంటి ఉద్దేశం అని చెప్పి చక్కగా దీవించి ఆ వాగ్దానం చెప్పిన తర్వాత పాడైపోయిన స్థలాన్ని కడతారు, చక్కటి కార్యాలన్నీ చేయగలుగుతారని చిన్న మాటలు మనం చూస్తున్నాం. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కోరుకుంటున్న ఉద్దేశం ఏంటంటే నువ్వు నేను మనం అందరం ఎలా ఉండాలనుకుంటున్నాడు? చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. ఏ తోట అది? నీరు కట్టిన తోట. అంటే తోటలాగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు, తోటలాగా మనం జీవించాలని ఆశపడుతున్నాడు. ఎందుకో బహుశా దేవుడు చెప్తున్నాడంటే ఆయన మన జీవితంలో తోటలాగా ఉంచగలుగుతాడు. ఆయన చెప్పిన మాట మన జీవితంలో నెరవేరుతుంది. కానీ ఆత్మ సంబంధంగా తోటలాగా మనం ఉంటూ, తోటలాగా జీవిస్తూ అలాంటి అనుభవాలు కలిగి ఉండాలని చక్కగా ప్రభువు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. కానీ మీరు గమనించండి, తోట ఎప్పుడైనా ఎండిపోయిన అనుభవాలు ఉంటాయా? తోట మాడిపోయిన అనుభవాలు ఉంటాయా? ఉంటాయండి? అవకాశం లేదు. తోట ఎప్పుడు పచ్చదనంగా ఆత్మ సంబంధంగా కనపడుతుంది. తోటను చూస్తే ఎవరైనా కూర్చోవాలని, కాస్త విశ్రాంతి తీసుకోవాలని మనకు ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే తోట అనేది చాలా విలువైంది, చాలా గొప్పది. మనం గమనించాలి, ఆత్మ సంబంధంగా తెలుసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను సృష్టించకముందే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడు మన కోసము ఒక చక్కటి తోటను ఏర్పాటు చేశాడు. తోటను ముందు నిర్మించాడా, మనుషుల ముందు నిర్మించాడా? నాకు సమాధానం చెప్పాలి. ఎందుకని మన కోసమే తోట నిర్మించాడు, తోటను తయారు చేశాడు. ఆ తర్వాతనే అవ్వనాదాన్ని అక్కడ పెట్టాడు. ఈరోజు మన జీవితంలో గమనించాలి, తోట అనేది మన కోసమే. తోట కోసం మనం కాదు, మన కోసమే తోట కోసం మనం జీవించబడలేదు. మన కోసమే దేవుడు తోటను నిర్మించి, తోటను సిద్ధపరిచి అన్ని ఫలములు తినమన్నాడు లేదా? ఆ ఒక్కటి తప్ప అన్నీ మీరు చక్కగా తినండి అన్నాడు. అంటే తోట అంటే తోటకున్న మంచి లక్షణాలు ఏంటంటే, తోటలో ఉండే మంచి అనుభవాలు ఏంటంటే మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 16వ వాక్యం గమనించండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతంగా తినవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తలల పైకి ఎత్తండి. ఇప్పుడు నా వైపు చూడండి. తోటకు మీకు కనపడలేదు ఇంకా? ఆదికాండం నా వైపు చూడండి. చేతుల పైకి తల్లు చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఏ పళ్ళు తినొచ్చంట మనము? తోటలో ఉన్న ఏంటది? వృక్ష ఫలములు. అంటే తోట అంటే తోటకున్న లక్షణాలు ఏంటి తెలుసా? తోట ఫలములు దయచేయునుగాక, తోట ఫలములతో నింపబడునుగాక. తోట ఫలములు లేకుండా ఉంటుందా? అది జరిగిద్దా? అలా ఉండే అవకాశం ఉంటుందా? అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను నేను తోట వలె చేస్తాను, నీరు కట్టిన తోట వలె చేస్తాను. కారణం ఏంటంటే తోటగా ఉన్న నీ జీవితంలో ఎప్పుడు ఫలములతో నింపబడి ఉండాలి. ఫలములు అనేది చాలా విలువైంది. ఆత్మ సంబంధమైన
నీ జీవితంలో ఫలములతో నింపబడిన దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే తోటను కూర్చున్న ఉద్దేశం ప్రభు చెబుతూ అంటాడు, తోట చాలా చక్కగా ఆత్మ సంబంధంగా మనం గుర్తు చేసుకుంటూ మనము తోట వలె చేస్తూ తోటలో ఉన్న అనుభవం ఏంటంటే ఫలములతో నింపబడే అనుభవము. అంటే ఒక తోటను కూర్చున్న అనుభవం ఏంటంటే ఫలములు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు తోట కాదా చెప్పండి? మీరు తోట కాదా? తాట ఏంటి? నీరు కట్టిన తోటలో ఏముంటాయి చెప్పలే ఏముండాలి? వాక్యం అంటుంది తోటములో చక్కటి ఫలములు ఉండునుగాక. ప్రభు అంటాడు మనల్ని నిర్మించకముందే, మనం సృష్టించకముందే మన కోసం తోటను సిద్ధపరిచి చక్కటి ఫలాలతో తృప్తిపరచాలని, ఆత్మ సంబంధంగా జీవింపచేయాలని దేవుడు తోట నిర్మించి అన్ని ఫలములు పెట్టాడండి. కావాల్సిన ఫలాలు తినమని చెప్పాడండి. చక్కగా తినే అనుభవాలు దేవుడు మనకు అందించాడు. ఆ తోటలోకి దేవుడు అంట రోజు సాయంకాలం పూట వస్తాడంట. ఎక్కడికి వస్తాడు? రోజు సాయంకాలం పూట. నువ్వు తోట కలిగిన వ్యక్తివై ఇంటికి కనుక నా దేవుడు రోజు సాయంకాలం నీ యొద్దకు వచ్చునుగాక, నీ యొద్ద ఉండునుగాక. అంటే మీరు గమనించండి, తోట ఎక్కడుంటే యేసయ్య అక్కడికి వచ్చునుగాక. తోటలో ఎందుకంటే మంచి ఫలములండి. తోటను గురించి అనుభవాలు నీలో నాలో ఉండాలండి. మంచి ఫలములతో తృప్తి పొందే అనుభవాలు మన జీవితంలో ఉండాలండి. అందుకే దేవుడు తోటగా చేస్తున్నాడు. తోటలో ఉన్న అనుభవాలతో మనం తృప్తి పొందబడి ఆత్మ సంబంధంగా ప్రతి విషయంలో నువ్వైనా నేనైనా తోటను గురించి అనుభవాలు ఫలములు కలిగి ఉండాలి, ఫలములతో నింపబడి ఉండాలి. ఫలములు లేని అనుభవాలు మన జీవితంలో ఉండకూడదు. అందుకే దేవుడు నిన్ను తోటగా చేస్తాను అన్నాడు. మన జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి మాట చక్కగా నెరవేర్చునుగాక, చక్కగా సహాయం చేయునుగాక. మీరు గమనించండి, బైబిల్ రాయబడిన మాట ఏంటంటే అది అంజూరపు తోట, అది ద్రాక్షావనం తోట అంట. ఏ తోట? అందులో అంజూరపు చెట్టు నాటబడి ఉంది. చూడండి ఆ మాట చూడండి. లూకాసు వర్తమానం 13వ అధ్యాయము 6వ వాక్యం గమనించండి. 13వ అధ్యాయము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. దాని పండ్లు వెతక వచ్చినప్పుడు, చెట్టు ఉంది కానీ ఏమి లేవు, పచ్చగా ఉంది కానీ ఏమి లేవు. ఇప్పుడు తోట ఉండి తోటకు ఫలాలు ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ఈ చెట్టుకి ఏమి లేదు, ఫలాలు లేవు. అంటే కారణం ఏదో చూడడానికి మాత్రమే పచ్చగా ఉంది, ఫలము లేని చెట్టు ఇది. ప్రతి సంవత్సరం అంట చదవండి, అలాగే చదువుకుండండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టును వెతుకుచూ వస్తున్నాను, కానీ ఏదీ దొరకలేదు. దీన్ని ఎందుకమ్మా నరికేయటం? ఎందుకు నరికేయాలి? వ్యర్థం కానే తోటలో ఉంది కానీ ఏమి లేవు. గమనించండి, దేవుడు చెప్తున్న అనుభవం ఏంటంటే తోటగా ఉండి ఫలాలు ఉండకూడదని కదా. నువ్వు తోటగా ఉండి ఫలములు కాసే చెట్టు వలె ఉందుదువుగాక. అలాంటి అనుభవం దేవుడు దయచేయునుగాక. 3 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాడంట. చూడ్డానికి మాత్రము చక్కగా కలకల్లాడుతుందంట, ఆకులు ఉన్నాయంట, కానీ పూతే లేదు, పింజే లేదు. అంటే ప్రతి సంవత్సరం వస్తున్నాడు, చూస్తున్నాడు. ఎంత చూసినా కూడా దాని ద్వారా ప్రయోజనమే లేదు. కానీ తోటలోనే ఉంది, తోటలోనే జీవిస్తుంది. అందుకే మన పెద్దలు పాట పాడతారు, అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు పూతే లేదే. అంటే పచ్చని ఆకులతో నిండుంది కానీ ఏమాత్రం పూత లేదు, కాయలేదు. కానీ దేవుడు మనల్ని అలా చేస్తాను లేదు. తోట వలె దేవుడు ఉంచునుగాక. ఎలాంటి తోట? ఫలములు కలిగిన తోట వలె ఉండునుగాక, ఫలములతో నింపబడే తోటగా ఉండునుగాక. అందుకే యేసు ప్రభు సృష్టికర్తని దేవుడు అవ్వను ఆదామును పలకరిస్తూ ఆ తోటకు సాయంకాలం రోజు వస్తున్నాడు, రోజు సంచరిస్తున్నాడు. అంటే మన తోట ఏంటంటే సంచరించు తోట. దేవునికి మహిమ కలుగునుగాక.
నువ్వు పచ్చగా తోట వల్ల ఉన్నావంటే, ఫలములు ఇస్తే అనుభవం కలిగి ఉన్నావంటే, నా యేసయ్య ఎప్పుడు నీతో స్వరమెత్తి మాట్లాడునుగాక. బైబిల్ రాయబడింది, ఆ తోటలో అంట యేసయ్య స్వరం వినబడునుగాక. ఎప్పుడు యేసయ్య స్వరం, దేవుని స్వరం వినబడుతూ ఉందంట. ఆ తోటలో వినబడుతూ ఉందంట. నువ్వు తోటగా జీవించినప్పుడు, తోటగా పునాది వేసినప్పుడు యేసయ్య స్వరము నీకు వినబడునుగాక. చల్లటి పూట అవ్వతో ఆదాముతో దేవుడు ఎలా మాట్లాడాడో, నీతో మనతో అందరితో యేసయ్య మాట్లాడునుగాక. అలాంటి ఫలములతో నింపబడి కృప దయచేయునుగాక. చక్కటి ఫలాలు ఉంటే ఇంకా ఏమన్నా కొదవండి మనకు? చెప్పండి, కొదవ ఏమైనా ఉంటుందా? దేవుడు ఏమి తినమని చెప్పాడు వాళ్ళకు? ప్రతి కాయ. అయినా తోటలో ఎన్ని కాయలు ఉన్నాయండి? ఎన్ని ఫలాలు ఉన్నాయండి? ఎన్ని రకాలు ఉన్నాయండి? ఏంటండి అది? ఏదేను తోట. ఏ తోట? ఏదేను తోట. ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి? ఒకటి మాత్రం తినొద్దని చెప్పాడు, మిగతావన్నీ తినవద్దని చెప్పాడు. ఏం సమాధానం చెప్పరు మీరు? ఎన్ని రకాలు ఉన్నాయంటే ఎన్నో రకాలు ఉన్నాయి. 100 అని చెప్పడానికి లేదు, 1000 అని చెప్పడానికి లేదు. మీరు చెప్పండి, మనం తినే ఫలాలు ఎన్ని రకాలు ఉన్నాయి? నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎన్నో. కానీ ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అవన్నీ యేసయ్య మనల్ని తినమని చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా అంతటి ప్రత్యేకత దేవుడు మనకు అనుగ్రహించాడంటే, తోట వలె చేస్తాను నిన్నని చెప్పి తోటలో మనల్ని పెట్టాడు. తోటలాగా నేను ఉంచుతానన్నాడు. తోటలో ఫలములు అనుభవిస్తామన్నాడు. తోటలో నేను జీవింపచేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఎంత పచ్చటి అనుబంధం అండి, ఎంత చక్కటి ఫలాలండి, ఎంత ఆత్మ సంబంధంగా జీవించడం అండి. సాయంకాలం రోజు వచ్చి దేవునితో, సృష్టికర్త దేవునితో మాట్లాడడం అండి. అందులో కూడా అంట జీవవృక్ష ఫలాలంట. ఏ వృక్ష ఫలాలండి? అవి తిన్నామంటే మరణించాల్సిన అవసరమే లేదు. జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. మరి అవ్వ ఏ ఫలాలు తినిందో ఏమో తెలియదు. అవన్నీ తినింటే బాగుండేది. ఏవి తినిందో మొత్తానికి తినింది, మొత్తానికి గంటె ఇవ్వబడింది. జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. అంటే నువ్వు తోటలా ఉంటే నీలో జీవముండునుగాక, నువ్వు యేసయ్య స్వరం వినుదువుగాక, నిత్యంగా చక్కటి ఫలములతో నింపబడుదువుగాక, ఆత్మ సంబంధంగా ఉద్దేశం కలిగి జీవించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. నిజంగా ఈ ఫలాలు అనేది దేవుడు మనకు అన్ని దయచేయునుగాక. ఎంతమందికి ఆశని ఫలాలు తినాలి? యేసయ్య అంటాడు కదా, నా శరీరం తిని నా రక్తం తాగువాడు మరణము, చెప్పండి, మరణము. ఆ పనులు కూడా తింటే యేసయ్యలో కమిట్ అయిపోయినాయి. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం తాగువాడు ఎప్పటికీ మరణం రుచి చూడనే. అంటే మనం జీవవృక్ష ఫలం తింటూనే ఉన్నాం. ఆమేన్ చెప్పండి. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం తాగేవాడు మరణం రుచి చూడనే. చూచే అవకాశం లేవు. యేసయ్య వచ్చు వరకు దేవుడు మనల్ని అలా బ్రతికింప చేయునుగాక. ఒకవేళ కళ్ళు మూసావంటే మరణంగానే కాదు, మరణించాల్సిన అవసరం కానీ లేదు. యేసయ్య వస్తాడు, మనల్ని తీసుకెళ్ళునుగాక, రెప్పపాటున తీసుకెళ్ళిపోవునుగాక. ఎందుకంటే మనలో జీవం ఉంది. ఏముందండి? జీవం ఉంది. జీవం కలిగిన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం కనుక, జీవం కలిగిన యేసయ్య శరీరం, యేసయ్య రక్తం భుజిస్తున్నాం కనుక, జీవముతో మన వ్యక్తిగత అనుభవాలను మన ప్రభువు నడిపిస్తున్నాడు. అందుకే వాక్యం అంటది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలా చేస్తానంటే, నిన్నైనా నన్నైనా యేసయ్య నీరు కట్టిన తోట వలె చేయునుగాక. ఇప్పుడు చెప్పండి, నీరు కట్టిన తోట ఏమిస్తుంది మనకు? మీరు నోరు చెప్పాలి గట్టిగా. ఏమిస్తుందండి? ఫలాలు దయచేయునుగాక, ఫలాలు అనుగ్రహించునుగాక, ఫలములతో తృప్తిపరచునుగాక. దేవుడంట తోటలోకి వెళ్ళాడంట. వెళ్ళి చూస్తే అంజూరపు చెట్టుకి ఏం లేదంట, ఫలం. దేవుడు మనల్ని తోట వలె ఉంచుతాయి. ఎలా ఉంచుతున్నాడు? తోటలో ఏముంటాయి? ఇప్పుడు మనం ఎవరము? తోటనా కాదా? తోటలో మనకి ఏముంటాయి? ఇప్పుడు మనకి ఏమున్నాయి? ఫలము కలిగినంత బిగ్గరగల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. అంజూరపు చెట్లు అంటే అల్లు చెప్పండి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలిసింది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అందుకే సంవత్సరం వస్తున్నాడంట, చూస్తున్నాడంట, కానీ పూతే లేదు, పింజే లేదు. కానీ మీరు గమనించి చక్కగా ఆకులతో మాత్రము నింపబడి ఉంది. వస్తున్నాడు, చూస్తున్నాడు, కానీ అంట
ఇంకో సంవత్సరం చూద్దాం, ఇంకో 3 సంవత్సరాలు చూశాడంట. ఆ తర్వాత చూసి కాస్త తవ్వి ఎరువేసి నీరు పెట్టి ఇప్పుడైనా ఫలిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడంట. అంటే యేసయ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు తోట వలె ఉండాలి, నువ్వు ఫలములతో నింపబడి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఫలములు ఏంటవి? గలతీ పత్రికలో రాయబడిన మాట చూడండి. ఒక గలతీ పత్రికలో రాయబడే ఆత్మ సంబంధమైన ఫలములు 9 ఫలాలు ఉన్నాయి. ఎన్ని ఫలాలండి? 9 ఫలాలు. మీకేమైనా గుర్తుందా వాక్యము? అయితే ఆత్మఫలము ఏమనగా, చూడు గమనించండి. మీకు ఇందాక ఫలములు కావాలని అడిగాను కదా, గమనించండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఎన్ని మొత్తం గుర్తుపెట్టుకుని ఏంటండి? ఇవన్నీ ఆత్మఫలములు మనకన్నీ దయచేయునుగాక. ఏముండాలంట? ప్రేమ, సంతోషము, సమాధానము. సమాధానం లేకపోతే ఫలం నీలో లేదు. దీర్ఘశాంతం లేకపోతే ఫలం నీలో లేదు. అందుకే దేవుడు అంటాడు, నిన్ను తోట వలె చేస్తానంటే నీ జీవితంలో ఆత్మఫలాలు ఉండాలి. నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి, ఆత్మఫలాలతో జీవించాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. సంఘములో ఉన్న సహోదరుడా, సహోదరి, ప్రేమ లేని వాడిగా జీవించకూడదు. ప్రేమ కలిగి ఒకరితో ఒకరితో సమాధానం కలిగి ఆత్మ సంబంధంగా ఉండాలి. సమాధానం కలిగిన అనుభవాలు సమాధానం కూడా చెప్తుంది. విశ్వాసం ఉండాలి, విశ్వాసం కూడా నీ జీవితం జీవించబడాలి. ఆత్మ సంబంధంగా సంఘములో పునాది వేసుకోవాలి. ఇవన్నీ లేవంటే నువ్వు అంజూరపు చెట్టువే. ఏ చెట్టు అండి? నువ్వు అంజూరపు చెట్టువే. పచ్చగా ఆకులతో నిండి ఉన్నావు, కానీ నీలో ఏమి లేదు, ఫలాలు లేవు. ఏ ఫలాలు అవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఇవన్నీ మనలో లేవు. ఒకసారి గమనించాలి. దేవుని వాక్యం అంటుంది, తోటగా జీవిస్తున్న నీవు, తోటగా నిలిచి ఉన్న నీవు, తోటగా చేస్తున్న దేవుడు మన జీవితంలో ఆత్మ ఫలములు కలిగి ఉన్నావా? అలాంటి ఫలముతో జీవింప చేస్తున్నావా? ఆత్మ సంబంధంగా ఉన్నావా? లేక అంజూరపు చెట్టు వలె ఉన్నావా? చూడడానికి మాత్రమే కలకల్లాడుతూ పచ్చగా ఉన్నావా? ప్రేమ లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, విశ్వాసం లేదు, ఇవన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నావా? ఇది కూడా తోటలోనే ఉంది. ఏంది అది? ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు ఎక్కడ ఉంది? తోటలోనే ఉంది. కానీ ఏమి లేదు. దేవుడు అంట వెతుకుతూ ఉన్నాడంట. ఏం కావాలని? ఫలాలు కావాలని. నిన్ను ఫలములతో నింపునుగాక. నిన్ను ఫలములతో యేసయ్య మనసార నింపునుగాక. నెల 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 చక్కటి ఫలములు యేసయ్య ద్వారా అనుగ్రహింపబడునుగాక. ఆత్మ సంబంధమైన ఫలములు దయచేయునుగాక. లేవగానే ఒకరోజు ఉదయం పూట రోజు లేవగానే ఈ గలతీ పత్రిక ఫలములన్నీ గుర్తుపెట్టుకొని, ఎన్ని ఫలాలు? 9 ఫలాలు గుర్తుపెట్టుకొని, ఈ ఫలములు మొత్తం నాకు దయచేయండి అయ్యా, ఈ ఫలములు నాకు మొత్తము దయచేయండి అయ్యా, ఈ ప్రేమ ఉండాలయ్యా, ఈ సమాధానం ఉండాలయ్యా, ఈ చక్కటి విశ్వాసం ఉండాలయ్యా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డరా, చాలామంది సంఘానికి వస్తారు ప్రేమ లేక, సమాధానం లేక, దీర్ఘశాంతం లేక, ఎన్నో అనుభవాలు ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతున్నారు. కానీ పచ్చగా ఉంటున్నారు, అంజూరపు చెట్టు వలె ఉంటున్నారు. కానీ కాపు లేదే, పింజ లేదే, ఆత్మ ఫలాలు లేవే, ఆత్మ సంబంధంగా ఎదిగే అనుభవం లేదే, ఆత్మ సంబంధంగా కుటుంబాలు దేవుని వైపు చూసే భాగ్యం కనపడట్లేదే. కారణం ఏంటంటే అంజూరపు చెట్టులాగా జీవిస్తూ కొనసాగుతున్నారు, కానీ ఎండిపోయిన అనుభవం లేదు, పచ్చగా కనపడుతున్నారు. ఏం ప్రయోజనం అండి? ఫలాలు లేని చెట్టు ఎవరన్నా ఉంచుతారా? ఎవరైనా ఉంచగలుగుతారా? కారణం ఏంటంటే ఈరోజు నీ జీవితంలో ఈ ప్రేమ, ఈ సంతోషం, ఈ ఫలాలు లేకపోతే నీ జీవితంలో ఆత్మ సంబంధంగా వెనకబడిపోయినట్టే. ఆత్మ సంబంధం మేలు పొందలేకపోతున్నావు, దేవుని దీవెనలు పొందలేకపోతున్నావు, ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు. దేవుని సన్నిధికి వస్తూనే ఉన్నావు, ఎప్పటి నుంచో వస్తున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఫలములతో నింపబడలేకపోతున్నావు, ఫలములు అనుభవించలేకపోతున్నావు. అంజూరపు చెట్టు వలె ఉన్నావా? ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకోవాలి. నిజమే, నేను అంజూరపు చెట్టులాగా ఉన్నానా? పూతే లేదే, పింజే లేదే, ఫలాలే లేవే,
ఫలముతో నేను తృప్తిపరచబడట్లేదే, ఫలము అనుగ్రహించబడట్లేదే, ఎలాంటి అనుభవంతో ఉన్నావు, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావని ఆత్మ సంబంధంగా నీకు నువ్వు దేవుని మందిరంలో తెలుసుకోవాల్సిన సందర్భం. అందుకే దేవుడు మనకు తోటలో అంజూరపు చెట్టు పెట్టాడు. నువ్వు నేను తెలుసుకోవాలని, ఫలము లేని చెట్టు ఎవరు అర్థం కావాలని, వాటిని అర్థం చేసుకునే స్వభావం మనకు ఉండాలని దేవుడు ఈ తోటలో చెట్టును గుర్తు చేస్తున్నాడు. అదే సందర్భంలో అంటాడు, నిన్ను తోట వలె నేను చేస్తాను. ఆమేన్ చెప్పండి. దేని వల్ల చేస్తానండి? నీలో ఈ ఆత్మఫలాలన్నీ యేసయ్య అనుగ్రహించును గాక. మీరు గుర్తుపెట్టుకొని రోజుకు ఒకసారన్నా ఈ ఆత్మఫలాలు చదువుకోండి, లేకుంటే ధ్యానించుకోండి. చాలా విలువైనవి. ఆత్మఫలాలు లేకపోతే ఒక్కటి కొదువైపోయినా, ప్రేమ లేకపోయింది అనుకో, అప్పుడు 8 ఉంటాయి, 9 ఒకటి ఉండదు. సమాధానం ఉందనుకో 2 ఉండవు, మిగతా 7 ఉండవు. అంటే కారణం ఏంటంటే కొన్ని ఉంటున్నాయి, కొన్ని కోల్పోతున్నారు, కొన్ని ఉంటాయి, కొన్ని కోల్పోతున్నారు. కొందరి జీవితంలో చూసారా, సమాధానం ఎలుబడి చేయదు. అందుకే వారి జీవితంలో ఫలాలు లేవు. ఫలాలు అంటే మీరేమనుకుంటున్నారు? చక్కగా 3 డాబాలు ఉండి, బాగా వైపు చూడాలి, 3 డాబాలు ఉండి 100 ఎకరాల పొలం ఉండి, ఇది కాదు ఫలం అంటే. నీలో ప్రేమ, సంతోషం ఇవన్నీ యేసయ్య దయచేయును గాక. ఇవి కనుక కోల్పోయావంటే నీలో ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం ఇవి లేకపోతే నువ్వు బగబగబగ వండుతూ ఉంటావు. పొయ్యిలో ఏళ్ళు పెట్టిన మంట మండుతూనే ఉంటావు. నీలో సమాధానం ఉండదు, నీలో నెమ్మది ఉండదు. కొందరు చూస్తూ ఉంటాండి, ఎప్పుడు చూసినా గొడవే, ఎప్పుడు చూసినా గొడవ మైండే. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట అక్కడ. దీర్ఘశాంతం ఉండదు, ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎవరైనా మాట్లాడితే, ఏదైనా మాట్లాడితే ఇంతలా నోరు తెరిచి మాట్లాడడం. ప్రేమ ఉంటేగా, ఫలాలు ఉంటేగా, ఫలాలతో జీవిస్తే కదా. అయ్యా మీరు గమనించండి, చూడడానికి తెల్ల కనపడితే తెల్ల బట్టలు వేసుకుని కాదు ఫలాలు. ఇప్పుడు నేనున్నాను, ఏ బట్టలు వేసుకున్నాను చూస్తున్నారు అందరూ. బట్టలు వేసుకున్నంత మాత్రం కుదరదు, ఫలాలు ఉండాలి. ఏముండాలండి? ఫలాలతో నింపబడి ఉండాలి. ప్రేమ ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా, దీర్ఘశాంతం ఉందా? ఇవన్నీ ఆత్మీయ జీవితంలో ఉన్నాయా? ఉండే అనుభవాలు ఉన్నాయా? ఆత్మ సంబంధంగా జీవిస్తున్న మన జీవితంలో ఏవి మనం కోల్పోతున్నాం, ఏవి మన జీవితంలో ఉంటున్నాయి? దేవుడు అంటున్నాడు, నేను తోట వలె చేస్తాను. తోటలో ఏమి ఉండాలి? ఆత్మ ఫలాలు కలిగి జీవించాలి. ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా ఆత్మ ఫలాలు నీలో లేకపోతే ఆత్మీయంగా ఎంతో వెనకబడిపోతావు. యేసయ్య చెప్పిన మాట నువ్వు నెరవేర్చాలి. నిన్ను తోట వలె ఉంచుతానని ప్రభువు చెప్తున్నాడు. తోటకున్న అనుభవం కలిగి జీవించగలుగుతున్నావా? తోటకున్న ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నావా? అందుకే ప్రభు చెప్తున్నాడు, నిన్ను నీరు గట్టిన తోట వలె యేసయ్య చేయునుగాక. యేసయ్య అలా నెరవేర్చునుగాక. అలాంటి అనుభవం దయచేయునుగాక. తోట వలె ఉన్న వారికంట యేసయ్య, ఇందాక చెప్పాను, యేసయ్య ఎప్పుడు సంచరిస్తాడంట. యేసయ్య అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, దర్శనమిస్తాడు. ఎందుకంటే తోట అది ఏంటది? తోట వలె ఫలములు కలిగి ఉండడు కనుక ఆ ఫలములతో, అలాంటి అనుభవాలతో యేసయ్య నింపునుగాక మనలందరినీ. అలాంటి అనుభవం దయచేయునుగాక. అలాంటి ఉద్దేశం దయచేయునుగాక. ఈ ప్రేమ గురించి, సమాధానం గురించి చెప్పుకోవాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ నేను మీకు గుర్తు చేస్తున్నాను, మనం దేవుని బిడ్డలము, యేసయ్య శరీరం, యేసయ్య రక్తం చేత కడగబడిన వారము, క్రీస్తు చేసుకున్న మంచి మనసు మన జీవితంలో ఉండాలి. యేసయ్య చూడండి, ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి ఆయన కొర్రాలతో కొడుతుంటే చిత్రయం చేసి పూ అని ఉమ్మిపించినా కూడా అలా తుడుచుకుని ముందుకెళ్ళాడు. ఏమాత్రం కోపడినట్టుగా లేదు, మళ్ళీ తిరిగి కొట్టినట్టుగా లేదు. ఎందుకంటే యేసయ్యలో ఉన్న ప్రేమ అది చాలా విలువైంది. ఈరోజున యేసుక్రీస్తు శరీరం, యేసయ్య రక్తం తాగుతున్నావే, యేసయ్య ప్రేమ నీలో ఉంటుందా? యేసయ్య ప్రేమ లక్షణాలు నీలో వస్తున్నాయా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే నెమ్మదిగా ఉండి బయటికి వెళ్తే నీ జీవితంలో మార్పు కలుగుతుందా? ఒకసారి నువ్వు ఆలకించాలి. నేను దేవుని సేవకుడిగా చెప్పేది ఏంటంటే, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చక్కటి ఫలములతో ఉంచుతాన్ని కోరుకున్నాడు. ఆ ఫలములు కలిగి జీవించాలి. అలాంటి ఫలాలు కలిగి మనం ఉండాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనము తోటగా ఉంచుతున్నాడు. అలాంటి ఫలములు, చక్కటి ఫలములు, చక్కటి అనుభవాలు మన వ్యక్తిగత జీవితంలో ఉండాలని, అంజూరపు చెట్టులాగా ఉండకూడదని, ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలని, మన వ్యక్తిగత జీవితాల్లో ఫలముతో నింపబడాలని. ఫలమిచ్చే చెట్టుకి అంట అనేకులు రాయి విసురుతారంట, ఫలమిచ్చే చెట్టుకి అంట అనేకులు చుట్టుకుంటారంట. ఫలము లేని చెట్టు ఏమాత్రం ప్రయోజనము లేదు. సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ప్రయోజనకరంగా ఉండాలని, ఆత్మ సంబంధంగా ఉండాలని,
ఆత్మ ఫలములు ఫలించాలని, ఇవన్నీ నీ జీవితంలో వర్ధిల్లని. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మ ఫలములు మన ముందు ఉంచాడు. అందుకే తోటగా ఉన్న నీవు ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మ ఫలములు 9 అనుభవాల్లో మనందరి పట్ల ఫలించుటకు దేవుడు సహాయం చేయునుగాక, దేవుడు నెరవేర్చునుగాక. తోట గురించి మీకు మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. చదవండి ఇర్మియా గ్రంథం 12వ వాక్యం చదువుకుంటాను. అలాగే చేతులు చదవండి అక్క. వారు ఎన్నటికీ కుసించక నీళ్లు పారు తోట వలె వందుదురుగాక. తోట ఎలా ఉంటుందంట ఇప్పుడు నా వైపు తలపైకి ఎత్తండి. తోట ఎలా ఉంటుందంట? నీళ్ళుబారి తోటేనమ్మా అది ఇంత నీళ్ళుబారి తోటే, మనం చూస్తున్నాం కదా నీళ్ళుబారి తోటే. తోట ఎలా ఉంటుందంట? అది వాటి ఎన్నటికీ కుసింపక. ఇది తోటను కూర్చొని అనబోలు ఎన్నటికీ కుసింపక. నీరుబారి తోటగా ఉన్నప్పుడు కుసించే అనుభవం మన జీవితంలో దూరం అయిపోవు. తోటని దేవుడు తోట లాంటి మనం అంటే ఎన్నటికీ మనం కుసించకుండా మన దేవుడు మనల్ని ఉంచునుగాక. తోటగా ఉన్న నీ జీవితంలో కుసించిపోవాల్సిన అవసరమే లేదు. తోట ఎప్పుడైనా కుసించిపోతుందా? కొందరు అంటారు, అయ్యా ఎంత డబ్బు ఉంటుందయ్యా ఈ అనారోగ్యంతో కుసించిపోతున్నావయ్యా అంటారు. ఏంటది? అనారోగ్యం. ఇంకా కొందరు అంటే ఎంత ఉంటే ఏమంటాయ్యా ఈ ముసలమ్మతో మేము కుసించిపోతున్నామయ్యా. రకరకాలుగా చెప్పురు. అంటే కుసించిపోతున్న అనుభవాలు, కుంగిపోతున్న అనుభవాలు, నలిగిపోతున్న అనుభవాలు ఇవన్నీ తలంచుతుంటారు. కానీ వాక్యం అంటుంది తోట ఎప్పటికీ కుసించాల్సిన అవసరమే లేదు. తోటలో ఉన్న అనుభవం కాదు, వాటి ఎన్నటికీ కుసించదు. అలాంటి అనుభవాలు లేవు. ఖచ్చితంగా ప్రభువు చెప్పాడు తోటకు అలాంటి లక్షణాలు దేవుడు దయచేయునుగాక. తోటలో ఉన్న మంచి అనుభవం దేవుడు దయచేయునుగాక. తోటగా ఉన్న మనం కుసించాల్సిన అవసరమే లేదు. నాకు అప్పుడప్పుడు అంటున్నారు కొంతమంది, అయ్యా ఈమెతో కుసించిపోతున్నావయ్యా నసయ్యా మాకు అంటారు. నువ్వు ముందు తోటవు కాదు, నువ్వు ముందు తోటగా. మనము తోట అయితే కుసించిపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు అనగా నీరు కట్టిన తోటగా చేస్తాను. తోట ఎప్పుడు కుసించిపోయే అనుభవాలు ఉండవు. చాలామంది ఈ పిల్లలతో భరించలేకపోతున్నామయ్యా, ఈ యజమానితో భరించలేకపోతున్నామయ్యా, ఇక రకరకాలుగా చెప్పగలుగుతారు. ఇవన్నీ చెప్పగలిగే విషయం ఏంటంటే మనం ముందు తోటగా ఉంటే మనకు కుసించిపోయే అనుభవాలు లేవు. యేసయ్యని తోటగా చేస్తాను. నువ్వు తోటలో ఉన్న అనుభవం కలిగే వ్యక్తిగా ఉంటే కుసించిపోయే అనుభవం ఎందుకు ఉంటుంది? అలాంటి జీవితం ఎందుకు ఉంటుంది? అలా ఎందుకు దేవుడు వాటిని మరెన్నటికి అన్నాడు? ఈ తరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఎప్పటికీ కుసించిపోయే అవకాశాలు లేవు. అలాంటి అనుభవాలు లేవు. ఎందుకంటే తోటకున్న మంచి లక్షణాలు దేవుడు చక్కగా చెప్పగలిగాడు. అందుకే నేను అంటాను, మనం అందరము చక్కటి ఏదేను తోటలం. ఆమేన్ చెప్పండి. తోటగొన్న మనకంతా కుసించిపోవాల్సిన అవసరమేమీ లేదు, కుసించిపోవాల్సిన ఉద్దేశమే లేదు. ఏ విషయంలో నా ప్రియమైన దేవుని బిడ్డరా, గతంలో కుసించిపోతున్నావేమో, అనారోగ్య విషయం కానీ, అప్పుల విషయం కానీ, నలిగిపోతున్నావేమో, తట్టుకలేకపోతున్నావేమో. నా ప్రభు అంటున్నాడు, ఇక నుంచి నువ్వు కుసించాల్సిన అవసరం దూరం అయిపోవునుగాక. యేసయ్య నిన్ను తోటగా చెయ్యునుగాక, యేసయ్యని తోటగా జీవింప చేయునుగాక. కుసించిపోయే అనుభవం దూరము చేయునుగాక. మంచి అనుభవంతో దేవుడు తృప్తిపరచునుగాక. కొందరు చెప్పే విషయం ఏంటంటే, ఆ మధ్య దారిలో వెళ్తూ ఉంటే ఓ సహోదరి యవనస్తురాలు పాడిని పెట్టారు. ఏమైందంట? చనిపోయింది, యాక్సిడెంట్ అయిందే, ఏమైందంటే వాళ్ళు అన్నారు వాళ్ళ భర్తయ్య రోజు తాగిచ్చి రోజు కొడతాడంట. రోజు కొడతా ఉంటే తట్టకలేక ఉరేసుకుని చనిపోయింది. అంటే భర్త రోజు కొడుతున్నాడని కుసించి తట్టకలేక ఉరేసుకొని చనిపోయింది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గతంలో మనం కుసించిపోతుంటాం. యజమాని కొడుతున్నాడనో, పిల్లలు మాట్లాడుతున్నారనో, రకరకాల ఉద్దేశాలండి.
నిజంగా ఈ రోజులో మాట్లాడే మాటలు కొంతమంది మనల్ని కుసించిపోయే మాటలు మాట్లాడతారు. పిల్లలే కానీ, లేక తల్లిదండ్రులే కానీ, కుటుంబమే కానీ రకరకాలుగా మాట్లాడే ఉద్దేశం ఉంటాయి. కానీ వాక్యం చెప్పిన అనుభవం ఏంటంటే, మనము తోటగా ఉన్నప్పుడంట ఎన్నటికీ మనం కుసించిపోవాల్సిన అవసరం ఎక్కడ ఉండదని వాక్యం తెలియజేస్తుంది. వాక్యాన్ని పట్టుకుని మనం ఆత్మ సంబంధంగా జీవిస్తూ కుసించిపోవాల్సిన అనుభవం లేకుండా ఆత్మ సంబంధంగా ఉండాలని నువ్వైనా నేనైనా ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న వాటి కుసించిపోకుండా మనల్ని యేసయ్య ఎన్నటికీ కుసించకుండా ఏదేను తోట వలె చెయ్యునుగాక. ఎందుకు పాస్టర్ గారండి ఏదేను తోట చెప్తానంటే, ఆ తోటలో పళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? ఏ తక్కువ లేనే లేదు. ఆ తోటలో చూసారా, తోటలో నుంచి నీళ్లు బయలుదేరాయి. ఎక్కడి నుంచి అండి? తోటలో నుంచే. ఎక్కడైనా తోటపై నుంచి వచ్చాయా? తోటలు ఏదేను తోట నుంచే 4 శాఖలుగా నీళ్లు బయలుదేరాయి, 4 నదులుగా బయలుదేరాయి. మీరు గమనించండి, బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పవలసిందే, నేను ప్రతి నిమిషము తోటకు నీరు పెడుతూ ఉన్నాను. ఏంటంట? ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను. క్షణం క్షణం నీరు కడుతున్నాడు. ఎందుకంటే తోట కుసించిపోకుండా ఉండాలని క్షణం క్షణం నీరు కడుతున్నాడు. ప్రతి క్షణం చూసుకుంటున్నాడు. ఈరోజు నువ్వైనా నేనైనా మనం ఇలాగో కుసించకుండా ఆత్మ సంబంధంగా తోట వలె ఆత్మ సంబంధంగా జీవిస్తున్నామంటే మన దేవుడు అనుదినము నీరు పెడతనే ఉన్నాడు. ఎప్పుడో 3 రోజులకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు. బైబిల్ రాయబడింది ఆ మాట. యెషయా గ్రంథం చూడండి, గమనించండి. 27వ అధ్యాయం అనుకుంటా. ఆ మాట, చిన్న మాట గమనించండి. 27వ అధ్యాయము 3వ వాక్యం చూడండి అక్క. ఎవరమ్మా? యెహోవాను నేను తోటను కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను తోటకు నీరు పెడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి నిమిషం ఏం పెడుతున్నాడంట? ప్రతి నిమిషం నీరు పెడుతూనే ఉన్నాడు. మరి కొన్ని భాషలు అంటారు నీరు అనగా దేవుని వాక్యం అంటారు. ఏమంటారండి? అంటే ప్రతి క్షణం దేవుని వాక్యముతో మనల్ని పోషించునుగాక. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మన వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధంగా జీవించాలని, ఆత్మ సంబంధం ఉద్దేశాలు కలిగి ఉండాలని, తోటలాగా ఉండాలని దేవుడు ఎంతో చక్కగా కోరుకుంటున్నాడు. బైబిల్లో మనం గమనిస్తే మరొక చిన్న మాట దానియేలు గురించి రాయబడింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 9-10 వాక్యం చూడండి అక్క ఒకసారి. దేవుడు చదువుకుంటాండి అక్క. ఇట్లా నేను ముఖముల కంటే మీ ముఖములు కుసించకుండానట్లు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగచేస్తురు. చాలక్క, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన అంటాడు, అధికారి అంటాడు, మీరు కుసించకుండా ఉండాలంటే రాజు భోజనము తినాలి. మీరు కుసించకుండా కనబడి నిమిత్తము, లేదంటే ఒకవేళ కుసించిపోయారంటే రాజుగారు నాకు ప్రాణభయం ఉంది నాకు రాజుగారి ద్వారా, అందుకని సమృద్ధిగా రాజుగారు ఇచ్చిన అన్ని భుజించండి, కుసించకుండా ఉండండి అని చెప్తారు. మీరు గమనించండి, ఇతను అంటాడు మమ్మల్ని 10 దినములు గమనించండి. ఎన్ని దినములు అండి? 10 దినములు. ఆ 15వ వాక్యం చూడండి ఒకసారి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు వాళ్ళందరి ముఖము కంటే సౌందర్యముగాను కలగాను కనబడిన దేవునికి మహిమ కలుగును గాక. ఒకటండి, కుసించాల్సిన అవసరమే లేదంట. మనమంట సౌందర్యముగాను, తోటకున్న అనుభవం సౌందర్యముగాను కలగా ఉండే భాగ్యము దయచేయునుగాక. ఆయన అంటాడు మీరు కుసించకుండా తినండి, అవసరం లేదు. 10 దినములు గమనించండి, 10 దినములు గమనించండి, మమ్మల్ని చూడండి. ఆ తర్వాత సౌందర్యముగాను కలగాను మంచి కనపడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఒక తోటగా ఉన్న వాళ్ళు సౌందర్యంగాను కలగాను ఆత్మ సంబంధంగా చక్కగా కనపడతారండి. ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు ఉంటాయండి. ఈరోజున మన వ్యక్తిగత జీవితాల్లో తోటలాగా ఉంటున్న అనుభవాలు మన జీవితంలో ఉంటున్నాయా? తోటలాగా అనుభవాలు కనపడుతున్నాయా? తోటకున్న మంచి లక్షణాలు చూడండి.
సౌందర్యము కళగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమేనండి. ఎవరైతే సౌందర్యంగా కళగా ఉంటారో ఎప్పటికీ కుషించకుండా ఆత్మ సంబంధంగా ఉంటారండి. కొందరు చూస్తుంటే దేవుని బిడ్డలను, వారికి ఉన్న ఆర్థికం ఎంతైనా, వారికి ఉన్న సమస్య ఎంతైనా ఆత్మ సంబంధంగా ఉంటారు, ఆత్మ సంబంధంగా జీవిస్తారు. ఎప్పటికీ కుషించకుండా దేవుని ముఖాంతరం వైపు చూస్తుంటారు. ఆత్మ సంబంధంగా జీవించి ఆత్మీయ అనుభవంలోనే ఉంటాయి. కారణం ఏంటంటే కుషించే అనుభవాలు లేవు. దేవుని ముఖమే చూస్తారు, ఉన్నది తింటారు, ఆత్మ సంబంధంగా ఉంటారు. అందుకే వారి జీవితంలో ఎప్పుడు తోట వలె ప్రకాశిస్తూ ఉంటారు. కొందరు చూడండి అండి, నిజంగా ఎంత తిన్నా సరే ఆంద్యం పెట్టుకునే ముఖాల్లా కనపడతాయి కొన్ని ముఖాలు. ఏ ముఖాలండి అంటే ఎంత అన్న తిను, కడుపు నిండా ఎంత అన్న తిను, కొంచెం అన్న సంతోషం ఉండదు, కళ ఉండదు, ఆత్మ సంబంధం ఉండదు. కారణం ఏంటంటే కొంతమంది జీవితాల్లో కుషించిపోతున్న అనుభవాలు. కానీ వాక్యం అంటుంది మనము తోటలాగా ఉంటే కుషించిపోయే అనుభవాలు లేవు. మనం సౌందర్యంగా ఉంటాం, కళగా ఉంటాం, ఆత్మ సంబంధంగా ఉంటాం. దేవుడు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డరా, మిమ్మల్ని అందరినీ యేసయ్య తోట వలె సౌందర్యముగాను కలగాను చేయునుగాక. ఎప్పుడు కలకలాడితే మంచి మనసు ఉండునుగాక. నిజంగా మన జీవితంలో కోపము, ఈ తాపాలతో కొన్ని వెనకబడిపోతున్నాం. కానీ దేవుడు చెప్పే అనుభవం అయితే ఎప్పుడు సౌందర్యంగా ఉండాలి, ఎప్పుడు కలగా ఉండాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి. కొందరు చూస్తే కనుక ముసలమ్మలు చక్కగా రెడీ అయ్యి ఆత్మ సంబంధంగా ఉంటారు. ఒక ముసలమ్మ చక్కగా రెడీ చేస్తుంటే ఆ ముసలమ్మ నుండి, ముసలమ్మ చక్కగా రెడీ అయ్యొచ్చేదానివి, చక్కగా తలదుక్కొని రావచ్చు కదా అంటే, ఓ అమ్మ ముసలిలా నన్నెవరు చూస్తారులే అంటారు. ఎవరో చూసేందుకు కాదు, మన జీవితంలో యేసయ్యే మనల్ని చూడాలి. ఆమేన్ చెప్పండి. యేసయ్యకి మన సౌందర్యంగాను కలగాను కనపడే భాగ్యము దయచేయునుగాక. అందుకేనండి మన వ్యక్తిగత జీవితాలు ఎవరో మనల్ని చూడాలి కాదు, యేసయ్యే మనల్ని చూడాలి. ఎప్పుడు మనము కలగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. మనకున్న వస్త్రాలైనా, మనకున్న ఏవైనా సరే సౌందర్య కనబడే ప్రయత్నం చేయాలి. అది చాలా విలువైంది, ఆత్మ సంబంధంగా చాలా గొప్పది. బాధగా, దుఃఖంగా, కన్నీళ్లు పెడుతూ ఇలాంటి ఉద్దేశం ఆత్మీయుల జీవితంలో ఉండకూడదు. ఎప్పుడు మనం తోట వలె కనపడుతూ ప్రకాశిస్తూ ఆత్మ సంబంధం ఉద్దేశాలు కలిగి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. అంటే నా జీవితం ఎప్పుడు పచ్చగానే ఉంది, ఏ కొదవ లేదు. ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాను, కుషించిపోయే అనుభవాలు లేవు, అవన్నీ నా జీవితంలో జరగలేదు. చక్కగా ఉన్నాను, కలకల్లాడుతూ ఉన్నాను, ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాను, ఏ కొదవ లేదు. అంటే మన జీవితంలో కూడా దేవుడు చెప్పే అనుభవాలు, ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి, ఇలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి. ఎందుకయ్యా ఒలీవ మొక్కనే దావీదు గుర్తు చేశాడంటే, ఒలీవ మొక్కకు మరణం లేదు, ఆత్మ సంబంధంగా జీవించగలుగుతుంది. అన్ని రోజులు తుఫాను వచ్చిందా, ఒలీవ మొక్క మాత్రం పచ్చగా ఉంది. కారణం ఏంటంటే మరణం రుచి చూసే అవకాశాలు లేవు. అందుకే వాటిని గుర్తు చెప్పగలడు. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాను దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో జీవించేవారు, దేవుని సన్నిధిలో నాటబడిన వారు, దేవుని సన్నిధిలో తోటగా ఉన్నవారు ఎల్లప్పుడూ పచ్చగా ఉండే కృప దయచేయునుగాక. కుషించకుండా సౌందర్యంగా ఉండే కృప దయచేయునుగాక. ఆత్మ సంబంధంగా జీవించే కృప దయచేయునుగాక. నిజంగా నేను సేవకుడు చెప్తున్నాను, మీకు వచ్చే జీతం కొంచెమైనా సరే మీరు తోటలాగా ఉండండి. ఎలా ఉండాలండి? తోటలాగా ఉండండి. దేవుడు మిమ్మల్ని సౌందర్యముగాను కలగా ఉంచునుగాక. అలాంటి కార్యాలు చేయునుగాక. నిజంగా కొందరు చూస్తుంటే వారి జీవితంలో నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఎంత చక్కగా కొంతమంది పిల్లలు ఉంటారు, ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళని చూస్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. కొందరు చూద్దామా, అంత చింపి జుట్టు పెట్టుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, ఏమైనా లేకుండా ఉన్నారా? లేదు, ఉంది. కానీ కారణం ఏంటంటే వాళ్ళు కుషించిపోతున్నారు. డబ్బుతో కుషిస్తున్నారో మనకు తెలియదు, మరి హోదాతో కుషిస్తున్నారో మనకు తెలియదు, మరి ఉద్యోగాలతో కుషిస్తున్నారో మనకు తెలియదు, మరి కానీ వాళ్ళ జీవితంలో అలా కనపడట్లేదు. కానీ వాక్యం అంటది సౌందర్యంగా కనపడాలి, కలగా కనపడాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి, ఆత్మ సంబంధం ఉద్దేశాలు కలిగి ఉండాలి. ఇలాంటి కలగా మన జీవితం కలిగే అనుభవాలు ఉండాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తోట దగ్గరికి వచ్చి మనతో స్వరమిప్పి మాట్లాడును గాక. అందుకే కదా ఏదెన్ తోటలోకి వెళ్ళిపోయి చక్కగా స్వరమిప్పి మాట్లాడాడు. అనుదినం వారితో మాట్లాడుతున్నాడు, రోజు పలకరిస్తున్నాడు. నువ్వు తోటవల్లో అంటే రోజు యేసయ్య నీ దగ్గరికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో పలకరిస్తాడు. నువ్వు ఎలా ఉండాలి? తోటలాగా ఉండాలి, తోటలాగా జీవించాలి, తోటలాగా ఫలములు ఇవ్వాలి,
తోటలాగా కుసించిపోకుండా కలగా ఉండాలి. ఇలాంటి అనుభవాలు నీ జీవితంలో ఎప్పుడైతే ప్రారంభమవుతాయో నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక, అద్భుతము జరిగించునుగాక. అలాంటి అనుభవాలు యేసయ్య దయచేయునుగాక, అలాంటి ఉద్దేశాలతో తృప్తిపరచునుగాక. అందుకనే వాక్యం చక్కగా నీ జీవితంలో నువ్వు ఉండవలసింది ఒక్కటే, నువ్వు తోట వల్లే ఉంటే అవన్నీ నీ జీవితంలో నెరవేరునుగాక, అవన్నీ ఆత్మ సంబంధంగా నెరవేర్చి అద్భుతము చేయునుగాక. నువ్వైనా నేనైనా దేవుడు తోట వల్లే ఉండమని కోరుకుంటున్నాడు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. తోట ఆత్మ సంబంధంగా సూచిస్తుంది మనకు. ఆత్మ సంబంధమైన మేళ్ళు, తోటను కూర్చొని అనుభవాలు చూస్తే ఎన్నో ఫలాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆత్మ సంబంధమైన కళగా సౌందర్యంగా ఉండటం, ఇవన్నీ తోటలో మనం చూడగలుగుతున్నాం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా గుర్తు చేస్తున్నాను. ఈ ఆరాధనకు వచ్చిన మీ జీవితంలో మీరు ఒక్కటినే నేర్చుకోవాలి. ఉన్నా లేకపోయినా మీ జీవితంలో ఉన్న వాటిలోనే తోటగా జీవించండి. దేవుడు చెప్పిన మాట తప్పకుండా మన జీవితంలో నెరవేర్చునుగాక, మన జీవితంలో సహాయం చేయునుగాక, ఒక అద్భుతము చేయునుగాక, ఆత్మ సంబంధంగా దేవుడు మనకు నెరవేర్చునుగాక. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరిని చూస్తూ ఉంటే వారికి ఉన్న డ్యూటీ, చిన్న డ్యూటీ అయినా, ఉద్యోగం చిన్న డ్యూటీ అయినా ఎంత సంతోషంగా ఉంటారంటే, ఎంత ఆత్మ సంబంధంగా ఉంటారంటే అంత ఆత్మ సంబంధంగా ఉంటారండి. బాగా మాట చెప్తే గమనించండి. నేను ఒక ప్రాంతంలో సేవ చేస్తుంటే ఒక తల్లి చక్కగా దేవుని మందిరానికి వస్తుంది. ఏ రోజు దేవుని మందిరాన్ని మానేది, చక్కగా ఉంటుంది. ఒకరోజు ఉండి, అమ్మా మీరు ఏం పని చేస్తారమ్మా అని అడిగాను. చక్కగా ఆత్మ సంబంధం ఉంటే, మీరు ఏ పని చేస్తారయ్యా అమ్మ అని అడిగితే ఆమె చెప్పింది, అయ్యా నేను ఉదయము ఒక ఇంటికి వెళ్తాను, సాయంకాలం ఒక ఇంటికి వెళ్తాను, ఇంట్లో పని చేస్తానయ్యా అంది. ఏం పని? ఇంట్లో పని చేస్తానయ్యా. మరి నీకు జీతం ఎంత వస్తుందమ్మా అని అడిగాను. అయ్యా ఒక ఇంట్లో 5,000 ఇస్తారు, ఒక ఇంట్లో 6,000 ఇస్తారయ్యా. 5, 6, 11,000 అయ్యా. మీకు సొంత ఇల్లు ఉందమ్మా అని అడిగాను. సొంత ఇల్లు లేదయ్యా, అద్దెకుంటున్నాము అని. ఇల్లు రెంట్ ఎంతమ్మా అద్దె అని అడిగాను. 3,200 అయ్యా అంది. ఎంత? 3,200. మరి 11,000 3,200 పోతే ఎంత? 3,000 అనుకోండి మీ లెక్క ప్రకారం. ఏంటంటే 11,000 3,000 పోతే ఎంత? 8,000. మళ్ళీ పిల్లలు ఎక్కడ ఉన్నారమ్మా అంటే, పిల్లలు అయ్యా చదువుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారా, ఏ స్కూల్కి పోతున్నా? అయ్యా ప్రైవేట్ స్కూల్కి పోతున్నారయ్యా అంది. పిల్లలను చదివిస్తూ ఉంది, వచ్చిన వాటితో ప్రశాంతంగా ఉంది. ఏ రోజు కూడా చక్కగా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటి కష్టాలు ఉన్నాయని చెప్పినట్టు కూడా నాకు తెలియదు. ఆమె సంతోషాన్ని చూసి ఆమె అనుకున్న అనుభవాన్ని బట్టి ఏం చేస్తావమ్మా అని అడిగాను. తోటలో అంట ఒక చక్కటి చిన్న అనుభవం చెప్పి ముగిస్తాను. తోటలో అంట చదవండి బైబిల్ ఒకసారి, యెషయా గ్రంథం 51వ అధ్యాయము, చిన్న మాట చదవండి. 51వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుని రండి అక్క. యెహోవా చేయుచున్నాడు, ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేనిలో వినబడతాయి? గమనించాలి, ఇది దేనిలో వినబడతాయి? తోటలో అంట ఆనంద సంతోషములను కృతజ్ఞత స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. తోటలో వినబడాల్సింది ఇవి, చక్కటి ఆత్మ సంబంధమైన అనుభవాలు. ఆనంద గానములు వినబడును గాక. తోటలంట ఎప్పుడు చూసినా తోటకంట ఇలాంటి సంతోషంగా ఉంటుందంట. ఆనందంగా, కృతజ్ఞత స్తుతి, చక్కగా ఆత్మ సంబంధంగా ఉండటం, ఇలాంటివన్నీ సంగీత గానంగా ఉండటము, ఇవన్నీ తోటలో ఉండే అనుభవాలు. నిజమేనండి, తోటలో ఉన్న అనుభవాలు మంచి అనుభవాలు. అందుకే నేను ఇందాక చెప్పిన విషయం ఏంటంటే, కొంచెమున్న కలగా ఆత్మ సంబంధంగా జీవించే కృప దయచేయునుగాక, సంతోషంగా ఉండే కృప దయచేయునుగాక. అందుకే దేవుని మందిరంలో తోటలాంటి మనం ఎప్పుడు తోటలో ఉన్న మనము ఆత్మ సంబంధంగా సంతోషంగా సంగీత గీతములాగా ఆనందపడుతూ ఇలాంటి లక్షణాలు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడండి. అందుకే దేవుని బిడ్డలలోట ఎప్పుడు ఆనందంతోనూ, తోటలో ఉన్న సంతోషంతోనూ,
చిన్న చిన్న దుఃఖాలు కష్టాలు ఉంటాయి. అవన్నీ యేసయ్య తొలగిస్తాడు. మన నోట మంచి కీర్తనలు, ఆత్మ సంబంధించిన అనుభవాలు, మంచి అనుభవాలు మన నోట ఉండాలని. అందుకే అంట దేవుని బిడ్డలకు ఎప్పుడు సంతోషం. ఆమేన్ చెప్పండి. పుట్టినా సంతోషమే, చచ్చినా పుట్టినా పాటలు పాడతాం, చచ్చినా చెప్పండి పాడతామా పాడమా అంటే మన నోట సంతోషం ఉన్నప్పుడల్లా ఆనంద కీర్తనలను గాక. తోటగా జీవించే వారి పట్ల, తోటగా ఉన్నవారి పట్ల ఇలాంటి సంతోషం దేవుడు దయచేయును గాక. ఇలాంటి ఉద్దేశం అలా ఆత్మ సంబంధంగా తోటగా జీవించే వారికి సంతోషం ఉంటుంది. ఎప్పుడు వారి నోట ఆనంద కీర్తనలు ఉంటాయి, కృతజ్ఞత స్తుతి ఉంటుంది. దేవునికి ఆత్మ సంబంధంగా జీవించడానికి ఇష్టపడతారు. మరి ఈ రోజున కృతజ్ఞత స్తుతి చెల్లించటము, ఆనందంగా ఉండటం అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఒక భాగ్యమని తలంచాలి. ఎందుకంటే ఎడారిని తోట వలె చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ సంబంధంగా మన జీవితంలో తోట అనే అనుబంధం ఏంటంటే ఇలాంటి సంతోషాలు ఉంటాయి, ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. ఆ రోజుల్లో మీరు గమనించండి, పాత నిబంధనలో భక్తులందరూ ఇంట రొట్టె విరిచారు. ఎక్కడెక్కడండి? ఇంటింట రొట్టె విరుస్తూ ప్రతి గ్రామాలు తిరుగుతూ, ప్రతి పట్టణాలు తిరుగుతూ చాలా ఆత్మ సంబంధంగా ఉంటూ కుటుంబాన్ని కొనసాగుతున్నారు. ఆ మాట చదువు అపోస్తల కార్యం అనుకుంటా, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 46వ వాక్యం చూడండి అక్క. మరియు ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై చూడండి ఆనందముతోనూ హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆనందముతోనూ ఆహారమును అంటే పరిశుద్ధంగా ఉండి ఆనందంతో నిష్కపటముతోనూ ఆహారం పుచ్చుకొనుచున్నారు. అంటే మీరు గమనించండి, యేసయ్య శరీరం యేసయ్య తాగుతున్న వారికి నిత్య ఆనందం యేసయ్య దయచేయునుగాక. ఎప్పుడు సంతోషం ఉండునుగాక. ఎందుకంటే తోటలో ఉన్న మనకే దేవుడు ఆనందం ఇస్తున్నాడు. యేసయ్య శరీరం యేసయ్య రక్తం భుజిస్తున్న మనకు నిత్య ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటాం. అందుకే యేసయ్య శరీరము యేసయ్య రక్తం తాగటం వల్ల అది పుచ్చుకున్న వెంటనే మనలో హృదయంలో పడ వెంటనే గొప్ప ఆనందం దయచేయునుగాక, గొప్ప సంతోషం దయచేయునుగాక. అందుకే వాక్యం అంటది, నిష్కపట్లై అంటే పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి, ఆత్మ సంబంధం జీవితం కలిగి జీవించాలి. అలాగుండి యేసయ్య శరీరం యేసయ్య రక్తం తీసుకోవాలి. అలా ఉండకుండా మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకే వాక్యం అంటది, ఎవరైనా మీలో అయోగ్యులుంటే తను తాను పరీక్షించుకోండి, యోగ్యత అర్హత కలిగిన వారు మాత్రమే పాలు పంపులు పొందండి. ఇది ఎవరి తీర్మానం వారిని చక్కగా వాక్యం తెలియజేస్తుంది. మరి మన వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధంగా యేసయ్య శరీరం యేసయ్య రక్తం భుజిస్తున్నాం, మనం ఆనందకరంగా భుజిస్తున్నాం. ఏ దోషం ఉండకూడదు, ఏ కల్మషం ఉండకూడదు. ఆత్మ సంబంధించిన తలంపు మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే యేసయ్య శరీరం రక్తం మనం భుజిస్తున్నామో యేసయ్య మన హృదయంలోకి వచ్చునుగాక, యేసయ్య మన హృదయం సంతోషపరచునుగాక. ఆయన మన ఒకవేళ బలహీనత రోగము సమస్య ఉంటే ఆయన రక్తము ద్వారా తొలగించునుగాక, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచునుగాక, ఆయన రక్తం ద్వారా అద్భుతమైన కార్యం జరుగునుగాక. అందుకే యేసయ్య శరీరం మనకు ఆనందం కలగచేస్తుంది, వాక్యం సెలవిస్తుంది. మహా ఆనందం కలగచేస్తుంది. అయితే పరిశుద్ధంగా ఉండాలి, లోక అనుభవాలు ఉండకూడదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు, ప్రతి ఆదివారం ప్రతి సందర్భాల్లో శుద్ధీకరణ గురించి సేవకులుగా చెప్పేదంటే అందరూ రండి, పాలు పంపులు పొందండి. కొందరు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు రాలేకపోతున్నారు, కొందరైతే వాటిని ఆలోచనలు పెట్టలేక కొనసాగించలేకపోతున్నారు. అలా ఉండకూడదు. శుద్ధీకరణ కూటంలో ప్రత్యేకంగా మనం పరిశుద్ధపరచుకోవాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి. అప్పుడే పాలు పంపులు పొందాలి, అప్పుడే మనం దేవుని ఆశీర్వాదం పొందాలి, అప్పుడే ఆనందం పొందగలుగుతాం. బాగా గమనించండి, వ్యక్తిగత జీవితంలో అలా పాలు పంపులు పొందకపోతే నీ జీవితాన్ని వెనకబడిపోతావు. శుద్ధీకరణ చాలా విలువైంది, ఆత్మ సంబంధంగా చాలా గొప్పది. ఎందుకంటే ఒక రిజర్వేషన్ మన జీవితంలో ఎంత ముఖ్యమో అలాగే శుద్ధీకరణ కూటలు కూడా అంత విలువైంది.
ఆ శుద్ధీకరణ కూటంలో పాలు పంపులు పొంది నన్ను క్షమించండి అయ్యా, మా కుటుంబాన్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా, చక్కటి కార్యాలు చేయండి అయ్యా అని ఇలా అడిగితే యేసయ్య నిన్ను కానీ మనల్ని కానీ క్షమించి పరిశుద్ధపరిచి ఆయన శరీరం రక్తం తాగలిగితే మనం ఆత్మ సంబంధంగా ఉంటాం. మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు చేయలేకపోతున్నామంటే కొంతమంది నిర్లక్ష్యం, కొంతమంది వెనకబడిపోయిన అనుభవం, కొంతమంది రాలేని పరిస్థితి, ఇలా ఎందుకు మరి ఉంటున్నారో ఒకసారి ఆత్మీయులు మనం తెలుసుకోవాలి. అలా ఉండకూడదండి. అవన్నీ తెలుసుకొని ఆత్మ సంబంధమైన మేలుతో పొందుకొని దేవుని దీవెనలు పొందాలండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలండి. ఇది పరలోక సంబంధమైన అనుభవం. ఏ అనుబంధం అనేది? పరలోక. మీకు బాగా అర్థం కావాలంటే రాత్రి శుద్ధీకరణ కూడికి వచ్చిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. అందరూ కాదు, రాత్రి శుద్ధీకరణ కూడికి వచ్చిన మాత్రం హల్లెలూయా చెప్పండి. రాని వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు వచ్చే వారం మీరు అందరూ రావాలి. వచ్చే వారం కాదు, వచ్చే నెలలో మీరు అందరూ ఎప్పుడు శుద్ధీకరణ కూడికలో పాల పంపులు పొందుతా ఉన్నంత హల్లెలూయా చెప్పండి. డౌటా మీరేమన్నాక? అందుకని మీరు తప్పకుండా ఆత్మ సంబంధంగా దేవుడు మనల్ని శుద్ధీకరించునుగాక. సరే, కొన్ని సమస్యలు రాలేకపోయారు. నేను చెప్పేదంటే ఇక నుంచి తప్పకుండా మనం పాలు పంపులు పొందాలి, తప్పకుండా శుద్ధీకరణ కూటంలో ఉండాలి, శుద్ధి చేసుకోవాలి, తప్పకుండా పాలు పంపులు పొంది సంఘంగా కూడుకోవాలి, యేసయ్యను వేడుకోవాలి. యేసయ్య రక్తంతో ఒక దినం ముందే మనల్ని శుద్ధి చేయునుగాక, ఒక దినం ముందు చక్కటి సిద్ధపాటు దయచేయునుగాక, ఆత్మ సంబంధంగా అలాంటి మనసు దయచేయునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిద్ధపాటు లేక చాలామంది కొందరు యేసయ్య శరీరంలో పాలు పంపులు పొందలేకపోతున్నారు, కొందరు వెనకబడిపోతున్నారు, కొందరు ఆత్మ సంబంధంగా ఉండక పాలు పంపులు పొందే అనుభవాలు కొందరికి లేవు, కొందరు దూరం అయిపోతున్నారు. మీరు చూస్తారు, ఇప్పుడు ప్రభుబల ముగింపులో ప్రభుబల తీసుకుందామంటే ఎంతమంది దూరం అయిపోతారండి. చాలామంది యేసయ్యను బాధ పెడుతున్నారండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళని పేరే కానీ పరిశుద్ధంగా లేని జీవితం వెనకబడిపోతున్నారండి. యేసయ్యను కుంగదీస్తున్న అనుభవాలండి. యేసయ్య శరీరం, యేసయ్య రక్తానికి చాలా దూరం అయిపోతున్నారు. దయతో నేను చెప్తున్నాను, అలాంటి వారు ఎవ్వరు దూరం కాకూడదు. మన ప్రభు మన సంఘాన్ని అంతా శుద్ధి చేయునుగాక, మన సంఘాన్ని అంతటిని పరిశుద్ధపరచునుగాక. ఇప్పుడు మనం అందరం యోగ్యులం. ఆమేన్ చెప్పండి. అంత మనం ప్రభు వల్ల పాలు పంపులు పొందొచ్చు. ఆమేన్ చెప్పండి. అందరంటే బాప్తిసం పొందిన వారు మాత్రమే. ఎవరు? బాప్తిసం పొందిన వారు మాత్రమే ప్రభు బలిలో పాలు పంపులు పొందడానికి యోగ్యులము, అర్హులము, ఆత్మ సంబంధంగా జీవించుతున్నాము. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే శుద్ధీకరణ కూటంలో నేను మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశపడుతున్నా. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఒకవేళ శుద్ధీకరణ లేకుండా, ఒకవేళ తను పరీక్షించలేకపోయిందా, బైబిల్ చెప్తుంది కొందరు రోగులై ఉన్నారంట, కొందరు మరణించారంట. నేను చెప్పడం కాదండి, ఎవరు చెప్తుంది? బైబిల్ చెప్తుంది. కొందరు రోగులై ఉన్నారంట. రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మీరు చేసే పనుల వల్లే రోగాలు వస్తున్నాయి. సమస్యలు ఎందుకు తెలుసా? మీరు చేసే పనుల వల్లే సమస్యలు వస్తున్నాయి. కనుక మీరందరూ దేవుని బిడ్డలు, మంచి బిడ్డలు, ఆత్మ సంబంధంగా అర్థం చేసుకునే బిడ్డలు. అందుకని దయతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ పక్షంలో దైవ సేవకుడు నేను కోరుకుంటున్నా. యేసయ్య మన బిడ్డలందరినీ క్షమించునుగాక, యేసయ్య మన బిడ్డలందరినీ పరిశుద్ధపరచునుగాక, యేసయ్య మన బిడ్డలందరి పట్ల గొప్ప కార్యం చేయునుగాక, ఆయన రక్తంతో కడుగునుగాక. ముఖ్యంగా ఏంటంటే ఏదేను తోట వలె చేయునుగాక. తోటలో అనుభవాలు మీకు గుర్తు చేశాను, చిన్న విషయాలు. తోటకున్న మంచి అనుబంధం ఏంటంటే ఫలములు ఇస్తుంది. ఏమి ఇస్తుందండి? ఫలములు ఇచ్చే తోట. ఏ తోట అది? ఫలములు ఇచ్చే తోట. రెండవదిగా సౌందర్యంగాను కలగా ఎప్పటికీ కుసించిపోయే అనుభవాలు తోటకుండానే ఉండవు. మూడవదిగా తోటకున్న ఉద్దేశం ఏంటంటే సంతోషంగా కృతజ్ఞతాస్తుతి ఆనందగానములుండునుగాక. అలాంటి ఉద్దేశం యేసయ్య మనకందరికీ దయచేయునుగాక. నిత్యము నిన్ను తోట వలె ఉంచునుగాక, నిత్యము ఫలించే అనుభవం ఉంచునుగాక, నిత్యము సౌందర్యంగాను కలగా ఉంచునుగాక, నిత్యము ఆనందపడే కృప దయచేయునుగాక. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రభు వైపు చేతులు చాపండి. అందరూ మోకరించండి. ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళు చక్కగా తీర్మానం చేసుకోండి. మీ నిమిత్తమై ప్రార్థన చేయబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవుడవు నాయన, గడిచిన 5 మాసములు మమ్మల్ని కాపాడి 6వ మాసములో ఈ మొట్టమొదటి పునరుత్థానపు దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు.
నా తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన ఉపకారములు మేలుల కొరకై స్తోత్రమయ్యా. నీ మందిర ఆవరణములో చేరి ఈ విధముగా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుకుని భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ క్షేమాన్ని అనుభవించుటకు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మీ దాసుని నిలవబెట్టి ప్రభువా, మీ దాసుని నోట మీ మాటలు ఉంచి నా తండ్రి, మాకు కావలసినటువంటి వాక్కులను మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎల్లప్పుడూ ఉప్పుకుచుండు నీటి ఊటవలెను ఉందువని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ సంఘం అనే ఈ తోటలో ప్రభువా మేమంతా కూడా ప్రభువా ఈ తోటలో మమ్మల్ని నీరు కట్టి అంటు కట్టి ఫలింపచేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ తోటలో ప్రభువా మేము పచ్చగా సారము కలిగి ఉండడానికి కృప చూపించండి. నా తండ్రి, ఎవరు కూడా ఫలములు లేని వ్యక్తులుగా కనబడకుండా నా తండ్రి మీకు స్తోత్రం నాయన, మంచి ఫలములతో నిండిన తోట వలె నీ బిడ్డలందరూ నీ ఎదుట కనబడినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన, మీకు స్తోత్రాలు. యేసయ్యా, ప్రతి విషయంలో కూడా ప్రభువా మా బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మీయతలో తండ్రి సమృద్ధిని కలిగి జీవించున్నట్లుగా సహాయం చేయండి నాయనా. మీకు స్తోత్ర. తోటలో మీ స్వరాన్ని వినగలిగేటట్లుగా, నీ మాటలు వినగలిగేటట్లుగా కృపచూపమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నీ సన్నిధిలో ఉన్నటువంటి జీవాన్ని పొందుకొనుటకు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. తోటలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదమును నీ బిడ్డలు అనుభవించినట్లుగా మీరు సహాయం చేయండి. మంచి ఫలములతో నాయన, మంచి గుణములతో ప్రభువా నింపబడినటువంటి వారై ఉండాలి స్వామి, మీకు స్తోత్రం నాయన. మా కొరకు ఎన్నెన్నో మేలులు మీరు దాచి ఉంచారు ప్రభువా. ఈ తోటలో ఉన్నటువంటి ఆ సమృద్ధిని ప్రతి వారు అనుభవించుటకు కృప చూపించండి పరిశుద్ధాత్ముడా. తోటలో ఉన్న బిడ్డలు ఎవరు కూడా కృషించిపోకుండా నీళ్లు పారు తోట వలె సౌందర్యంగా కళగా చేస్తానని మీరు సెలవిచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఎవరు కూడా నాయన కళ తప్పిన వారిగా ఉండకుండా ప్రభువా నాయన, ఎండిపోయిన స్థితిలో బలహీనపడిన స్థితిలో ఉండకుండా నీ బిడ్డలందరూ కళగా సౌందర్యంగా ఈ తోటలో, ఈ సహవాసములో, ఈ సంఘములో నా తండ్రి వెతుచున్న మాటల ద్వారా, నా తండ్రి ఉపదేశం ద్వారా తండ్రి మీకు స్తోత్రం. ఈ సన్నిధిలో ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో వర్ధిల్లున్నట్లుగా, ఆనంద సంతోషములు కలిగి బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభువా, మీకు స్తోత్రం. తోటలో నాయన కృతజ్ఞతా స్తుతి సంగీత నాదములు ప్రభువా, ఆనంద గానములు ఉంటాయని మీరు సెలవిచ్చారు ప్రభువా, మీకు స్తోత్రం. నిజమే తండ్రి, ఈ ఆనంద గానములు, ఈ సంతోషాలు నాయన నీ బిడ్డలు అనుభవిస్తూ ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ మాసమంతా కూడా మా బిడ్డలను మీరు దీవించండి తండ్రి. నీరు కట్టిన తోట వలె ఒక్కొక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. ఫలములతో నిండిన బిడ్డల వలె మీరు మార్చమని వేడుకొనుచున్నాను. సౌందర్యంగా కళగా అన్ని జనులు ఎదుట, అనేకులు ఎదుట ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా సమాజముగా నాయన కూడుకొని సహవాసములో తండ్రి ఎవరూ కూడా దూరం అయిపోకుండా నాయన ఈ సహవాసములో సమయానికి మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ఆహారమును భుజించి తండ్రి ఆ ఆహారము ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. విన్న మాటలన్నీ హృదయంలో స్థిరపరచండి. ఈ మాసమంతా మా బిడ్డలు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంట, కూలి పనులు, వ్యవసాయం అంతటిని మీరు దీవించమని వేడుకొనుచున్నాం. ఈ మాసంలో నాయన మా బిడ్డలు చేస్తున్న ప్రతి పని సఫలమయ్యేటట్లుగా మీరు కార్యాలు జరిగించండి నాయన. హృదయ వాంఛను తీర్చండి, బిడ్డల ఆశయాలు నెరవేర్చండి. ఆధ్యాత్మికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో మా బిడ్డలను ఈ మాసంలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. నీరు కట్టిన తోట వలె నాయన ఎల్లప్పుడూ ఉవ్వుకుచుండు నీటి ఓట వలె అనేకుల ఎదుట నీ ఆశీర్వాదాన్ని కనపరుచున్నట్లు కృప చూపించండి. ముందున్న బల్లారాధన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించు నాయన. ప్రతి ఒక్కరిని యోగ్యులుగా మార్చండి. ప్రతి వారిలో ఉన్న అవిధేయత, అజ్ఞానమును మీరు తీసివేసి క్షమించి పరిశుద్ధపరిచి నూతనపరచండి. మీ దాసుని కూడా ఇంకా మీరు బలపరిచి అభిషేకించి వాడుకోండి నాయనా. మీ కృప కలిగిన బాహువును ఎల్లప్పుడూ మీరు చాపండి. నోట మీ మాటలు ఉంచండి. అడుగు పెడుతున్న ప్రతి స్థలము జయంతో నడిపించి ఆశీర్వదించమని, మీరు త్వరగా రాబోతూ ఉంటుండగా మేమంతా సంతోషముగా మిమ్మల్ని ఎదుర్కొన్న భాగ్యం ఇచ్చి మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు యేసయ్య కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ